Hello, friends. Once again, welcome to our RK's Apex Institute of English. Yesterday, I witnessed some of your comments. I feel so happy. So, once you keep on watching videos, then I feel so happy. Then I wish to make more videos. Of course, besides this newspaper vocabulary, I will try to make some more videos in the days to come. Thank you. Thank you very much. Yeah, let's see our next vocabulary. Right. Biden commends Modi for India's poll victory. Commends. COMMEND. Commend. Commend అంటే ఫ్రెండ్స్ మెచ్చుకొను ఆర్ చెప్పొచ్చు కదా ప్రశంసించు మెచ్చుకొను లేదంటే ప్రశంసించు కమెండ్ సో బైడెన్ కమెంట్స్ మోడీ ఫర్ ఎన్డీఏస్ పోల్ విక్టరీ దీనికి ఈక్వల్ మీరు చెప్పుకోవచ్చు కదా పిఆర్ఈఐసి ప్రైజ్ అని చెప్పుకోవచ్చు లేదంటే ఎల్ఏయుడి లాడ్ అని చెప్పొచ్చు ఓకే లాడ్ అన్న కూడా పొగడ్డం ఇప్పుడు వీటిని సింటాక్టికల్గా రాయడం నేర్చుకుంటే మీకు ఓన్గా సెంటెన్స్ రాయడం అలవాటు అవుతుంది ఎలా తీసుకోవచ్చు ఒక సబ్జెక్ట్ తీసుకోండి ఓకే దెన్ కీప్ దిస్ వర్డ్ కమెండ్ ఆర్ ప్రైజ్ ఆర్ ఎల్ఏయుడి లాడ్ ప్లస్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఎవరిని పొగుడుతోంది అంటే అది సంబడి అవుతుంది ఓకే ఎస్బిని మనం షార్ట్ కట్ లో సంబడి అంటాం సంబడి అంటే ఇక్కడ సంబడి షార్ట్ కట్ ఎస్బి ఎవరిని పొగుడుతున్నారో మనం ఆ వ్యక్తి సంబడి ఎవరిని మనం పొగుడుతున్నాం అది ప్లస్ ఎందుకోసం వచ్చేటప్పుడు ఇక్కడ ఫార్ తీసుకోండి ఫార్ ఈ నెక్స్ట్ యాడ్ చేసేటప్పుడు యూ కెన్ టేక్ ఇదర్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ఆర్ నౌన్ క్లియర్ ఇప్పుడు ఈ బైడెన్ గారి కేసు తీసుకుంటే కనుక బైడెన్ కమెంట్స్ మీకు చెప్పాను కదా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో సింపుల్ పాస్ట్ ని ప్రెసెంట్ లో చూపిస్తారు ఓకే సింపుల్ పాస్ట్ ని ప్రెసెంట్ లో కాబట్టి ఇక్కడ మనం ఇది పాస్ట్ టెన్స్ లో ఉందని భావిస్తే కనుక ఇలా చెప్పాలి సబ్జెక్ట్ కేసులో మన బైడెన్ వస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ అండ్ పాస్ట్ టెన్స్ కాబట్టి యూ కెన్ సే కమెండెడ్ సంబడి ఎవరిని మెచ్చుకుంది మిస్టర్ మోడీని సో మోడీ దేనికి ఫర్ పోల్ విక్టరీ అని అడిగారు ఇక్కడ ఫర్ పోల్ విక్టరీ అంటే వాళ్ళ పార్టీ యొక్క విక్టరీ సో యూ కెన్ సే ఫర్ హిస్ పార్టీస్ విక్టరీ అని చెప్పుకోవచ్చు మరి ఇన్ఫార్మ్ అంటే ఇన్ఫార్మ్ కూడా చెప్పొచ్చు ఫర్ గెయినింగ్ విక్టరీ ఇన్ ద పోల్స్ ఫర్ గెయినింగ్ విక్టరీ ఇలాగే చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు అడుగుతారు కదా సార్ కమాండెడ్ తీసి ప్లేస్ లో ప్రైజ్ పెట్టుకోవచ్చా యా యూ కెన్ టేక్ ప్రైజ్డ్ ప్రశ్నించారు చాలా గొప్పగా అతన్ని మెచ్చుకున్నారు దెన్ యూ కెన్ సే లాడెడ్ అంటే టెన్స్ బట్టి మార్చుకోవడమే బట్ రిమైనింగ్ ప్రాసెస్ సేమ్ అలాగే ఉంటుంది సో యూ కెన్ సే హియర్ బైడెన్ కమెండెడ్ మోడీ ఫర్ హిస్ పార్టీస్ విక్టరీ ఆర్ బైడెన్ కమెండెడ్ మోడీ ఫర్ గెయినింగ్ విక్టరీ ఇన్ ద పోల్స్ ఇలా ఫ్రెండ్స్ చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కమెండ్ ప్రైజ్ లాడ్ ఇట్స్ ఓకే బాగుంది అదే మీరు కంగ్రాచులేట్ అని వర్క్ తీసుకున్నారనుకోండి అప్పుడు చిన్న మార్పు ఉంటుంది చిన్న మార్పు ఏంటంటే కనుక కంగ్రాచులేట్ సో ఇక్కడ ఫర్ వస్తుంది కదా ఈ ప్లేస్ లో ఫర్ కాకుండా ఆన్ తీసుకోవాలి ఆన్ అంటే ఇట్లాగా బైడెన్ కంగ్రాచులేట్ మోడీ ఆన్ హిస్ పార్టీస్ విక్టరీ ఆర్ ఆన్ గెయినింగ్ విక్టరీ ఇన్ ద పోల్స్ రిపీట్ బైడెన్ కంగ్రాచులేటెడ్ మోడీ ఆన్ గెయినింగ్ విక్టరీ ఇన్ ద పోల్స్ అంటే ఫర్ కాదు ఆన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా చిన్న చిన్న మార్పులు ఉంటాయి సో మీరు మనం అనుకున్న విధంగా మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ అని తీసుకొని ఇందులో ఈ వర్డ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే కనుక వొకాబులరీ పెరుగుకుంది కూడా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ఒక చేతిలో కాస్త గ్రామర్ ఉండాలి ఇంకో చేతులు గ్లామర్ కాదు నాన్న గ్రామర్ ఓకే ఓకే గ్రామర్ ఉండాలి ఇంకో చేతిలో కాస్త వొకాబులరీ ఉండాలి గ్రామర్ అనేది కొంత నేర్చుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు అయ్యే వాడుతుంటాం అంటే ప్రెజెంట్ టెన్స్
అదే ఉంటుంది. V1 పాస్ట్ V2 ఇవి కామనే. కానీ వొకాబులరీని ఎంత బాగా వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మోస్ట్ పీపుల్ గెట్ ప్రాబ్లమ్ విత్ ద యూజింగ్ యాప్ట్ వొకాబులరీ. సరైన వొకాబులరీ ఎలా వాడాలి దగ్గర ఇబ్బంది వస్తుంది అనమాట. క్లియర్? రైట్ రైట్ రైట్. సో కమెండ్, ప్రైజ్, లార్డ్ అండ్ వన్ మోర్ కంగ్రాచులేట్. క్లియర్? గుడ్. ఈ కమెండ్ అనేది మెచ్చుకున్నావు కదా, ఇది వర్బ్. ఇది వర్బ్. ఇదే దీన్ని మనం ఒక అడ్జెక్టివ్ చెప్పాలంటే కమెండబుల్ అవుతుంది అనమాట. అంటే మెచ్చుకోదగిన లేదంటే ప్రశంసించదగిన. సో కమెండబుల్ ఆనెస్టీ. బాబా ఏం ఆనెస్టీ అంటే నిజాయితీ అంటే కనుక చాలా మెచ్చుకోదగిన నిజాయితీ. ఆ రిఫరెన్స్ కమెండబుల్ లాయల్టీ అంటే వాళ్ళ విశ్వాసం, అతని విశ్వాసం చాలా గ్రేట్ అన్నట్టు, ఇక్కడ మెచ్చుకోదగినది. ఇలాగా చక్కటి ఉదాహరణలతో ఉంటే కనుక నిజాయితీకి ఒక ప్రతీకగా నిలిస్తే కనుక మనం చెప్తారు కదా, పీపుల్ లైక్ ఈస్ కమెండబుల్ ఆనెస్టీ. ఇలా అనమాట. కమెండబుల్ అనేది అడ్జెక్టివ్, కమెండ్ వర్బ్, ప్రైజ్ వర్బ్, లార్డ్ వర్బ్, కంగ్రాచులేట్ ఆల్సో వర్బ్. క్లియర్? రైట్ రైట్ రైట్. మరి మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దామా? నెక్స్ట్, వైఎస్ఆర్సి టర్న్ కోడ్స్ ఎమర్జ్ విక్టోరియస్ ఇన్ ఎలక్షన్స్. వైఎస్ఆర్సి టర్న్ కోడ్స్ ఎమర్జ్. ఎమర్జ్ అంటే కనుక అంటే ఆవిర్భవించు, నిలుచు, పైకోవచ్చు, ఇలా వస్తుంటాయి కూడా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వర్డ్ టర్న్ కోడ్స్. టర్న్ కోడ్ అంటే ఏంటి? టర్న్ కోడ్స్. టర్న్ కోడ్స్ అంటే ఊసర వెళ్ళిలాగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయ్యేవాళ్ళు. అక్కడ మీరు సరదాగా జంప్ జిలా అనేది అంటారు కదా, అలాగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారేవాళ్ళని టర్న్ కోడ్స్ అంటారు అనమాట. సో ఇక్కడ న్యూస్ పేపర్లో ఇచ్చిన ఒక చిన్న వార్త ఏంటంటే వైఎస్ఆర్సీ టర్న్ కోడ్స్ ఎమర్జ్ విక్టోరియస్ ఇన్ ఎలక్షన్స్. అంటే ఈ వైఎస్ఆర్సీ నుంచి టీడీపీలోకి ఎవరైతే జంప్ అయ్యి వెళ్ళారో వాళ్ళలో చాలా మంది గెలిచారు అని చెప్తున్నారు అంతా కూడా. అంటే అందులో దగ్గర దగ్గర ఒక 5 సచ్ ఎంపీస్, అంటే అలాంటి ఎంపీస్ ఒక 5 మెంబర్స్, 8 ఎమ్మెల్యేస్ ఒక 8 మెంబర్స్, అంటే ఈ పార్టీ నుంచి అందులో జంప్ అయ్యారు, అందులో గెలిచారు వాళ్ళు అక్కడ. సో టర్న్ కోట్ అంటే కనుక ఈ పార్టీ ఫిరాయింపుదారులు, పార్టీ మారేవాళ్ళు అని చెప్పడం అంతా కూడా అక్కడ. క్లియర్? టర్న్ కోడ్స్ అందులో టర్న్ కోట్ తిప్పడం అట్లాగనమాట అంతా కూడా. రైట్. సో మనం చెప్పుకోవచ్చు ద పార్టీ ఫెయిల్డ్. దేనిలో? ద పార్టీ ఫెయిల్డ్ టు డిటెక్ట్ ద టర్న్ కోడ్స్. డిటెక్ట్ అంటే కనుగొనడం. సో డిటెక్ట్ ద టర్న్ కోడ్స్ అంటే ఎవరు పార్టీ మారుస్తున్నారు, ఎవరు జంప్ అవుతున్నారు, వాళ్ళని కనిపెట్టిన వాళ్ళని అరికట్టడంలో సో పార్టీ ఫెయిల్ అయింది. ద పార్టీ ఫెయిల్ టు డిటెక్ట్ ద టర్న్ కోడ్స్. సో ఫ్రెండ్స్, టర్న్ కోడ్ అర్థమైంది కదా? టర్న్ కోడ్ అంటే కనుక పార్టీని ఫిరాయించి వేరే దానిలోకి జంప్ అయ్యేవాళ్ళు అని చెప్పడం అనమాట ఇక్కడ. నెక్స్ట్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ స్నబ్డ్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ స్నబ్డ్. ఇక్కడ స్నబ్ అంటే ఏంటి? ఎస్ఎన్యుపి స్నబ్ అంటే కనుక ఒక విధంగా వాళ్ళని పట్టించుకోకపోవడం, ఇగ్నోర్ చేయడం, ఓకే, సరైన రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇలా వస్తుంటాయి కూడా. ఇక్కడ వార్త మీకు తెలుసు కదా, కొద్దిమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చంద్రబాబు నాయుడు కలగడానికి తాడేపల్లి వాళ్ళ ఇల్లు అంటామా, ఇట్స్ ఓకే, ఇంటికి వెళ్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి మీకు పర్మిషన్స్ లేవండి, అంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోలేదు, ఇవ్వదలుచుకోవట్లేదు, వెళ్ళిపోండి అని పంపించారు అంతా కూడా. అంటే వాళ్ళ విధంగా డిస్రెస్పెక్ట్ చేయబడ్డట్టు అని చెప్పడం అంతా కూడా. దాన్ని స్నబ్ అంటారు ఇక్కడ. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వర్ స్నబ్డ్. సో స్నబ్ ఇన్ ద సెన్స్ ఐ రిపీట్. సో మీనింగ్ ఏమవుతుందంటే టు షో ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. టు షో ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ దేనివల్ల? ఎస్పెషల్లీ బై ఇగ్నోరింగ్ వెన్ యూ మీట్. వాళ్ళు కలిసినప్పుడు అంటే వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు కానీ మర్యాద కానీ ఇవ్వకపోవడం. అంటే వాళ్ళు అసలు కలవకుండానే వెళ్ళిపోని పంపించారు ఇక్కడ. అంటే అది తప్ప ఒప్ప మనకు అనవసరం, తర్వాత సంగతి. ఇక్కడ వార్త అయితే ఇది ఇస్తున్నారు. అంటే వీళ్ళు ముందుగానే వెళ్ళి ముఖ్యమంత్రి గారిని, కాబోయే ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి కాస్త ఏదో చెప్తారు కదా, మక్కన్లాగానే అంటారు హిందీలో, కాస్త చేయి తడపడానికి, అంటే ఐ మీన్ కాస్త ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు ఉండొచ్చు. వాళ్ళు నో అని చెప్పారు అంతా కూడాను. అవి మనకు అనవసరం, పక్కన పెట్టండి. స్నబ్ అని ఓట్ తీసుకుంటే కనుక ఇక్కడ స్నబ్ అంటే కనుక సో సరైన గుర్తింపు లేకుండా అలక్ష్యం చేస్తూ కొంచెం నిరాధరణ చేస్తే కనుక స్నబ్ అంటారు. అలా చేయబడ్డారు వీళ్ళు అని చెప్తున్నారు ఇక్కడ. ఐఏఎస్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ స్నబ్డ్. వెరీ ఈ మధ్య జరిగితే ఐ మీన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ టెన్స్ అయితే వర్ స్నబ్డ్. ఇలా అంటే ఇది
మనకు ప్యాసివ్ వాయిస్ ఇచ్చినప్పుడు ఆ బీ ఫార్మ్స్ ఎవరు చెప్పుకున్నాం కదా, అందుకని అదిలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ and 3 senior IPS officers have been asked to go back when they tried to meet prospective new chief minister. అంటే ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు బాబు ఇప్పుడు కలవరు వెళ్ళిపోండి అని పంపించేయడం జరిగింది అనమాట. ఇక్కడ అది అలా ఇవ్వడం జరిగింది. స్నబ్. క్లియర్? ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే, వేరే ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో I tried to be friendly. But he snubbed me completely. ఏమన్నారు? I tried to be friendly, but he snubbed me completely. అంటే నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేశాడు, పట్టించుకోలేదు. So he snubbed me completely. Okay, fine. Next word, transfer of teachers kept in abeyance. ఇక్కడ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. ఇన్ ఎబేయన్స్ అంటే వర్డ్ వాడినప్పుడు ఇన్ ప్లస్ ఎబేయన్స్ ఉండాలి ఇక్కడ. ఇక్కడ ఇన్ ఎబేయన్స్ అంటే ఇక్కడ ఎబేయన్స్ అంటే ఫ్రెండ్స్ కొంచెం దాని మీనింగ్ ఏంటంటే ఆపివేయడం, అంటే నిలుపుదల. అంటే ఆ పర్టికులర్ ఆర్డర్స్ని కానీ ఉత్తర్వులను కానీ దేనిలో ఒక దాన్ని అలా ఆపు చేయడాన్ని, నిలిపివేయడాన్ని ఎబేయన్స్ అంటారు ఇక్కడ. అది ఇన్ ఎబేయన్స్ అనే దాంతో వాడడం చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. ఇన్ ఎబేయన్స్. ఓకే, ఫైన్. ఇక్కడ ఏమైనా ట్రాన్స్ఫర్ ఆఫ్ టీచర్స్ కెప్ట్ ఇన్ ఎబేయన్స్ అంటే కొద్దిమంది టీచర్స్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నారు, ఆ పర్టికులర్ వాటి ప్రాసెస్ని కొద్దిసేపు నిలిపివేశారు, ఆపివేశారు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇన్ ఎబేయన్స్. క్లియర్? ద ప్రాజెక్ట్ ఈస్ హెల్డ్ ఇన్ అబేయన్స్. ఆ ప్రాజెక్ట్ ఆపేశారు. ఓకే, ద ప్రాజెక్ట్ ఈస్ హెల్డ్ ఇన్ అబేయన్స్. ఓకే, ఇది నిజానికి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బాగా వర్కౌట్ అవుతుంది. ద ప్రాజెక్ట్ ఈస్ హెల్డ్ ఇన్ అని పెట్టి డాష్ ఇచ్చారు అనుకోండి, ఈ కాంబినేషన్ వచ్చేది ఎక్కువగా అబేయన్స్. ఇన్ అబేయన్స్ అంటే మీకు వెళ్ళగా అర్థమవుతుంది. వొకాబులరీ అనేది మనకు పట్టు పెరిగి కొంది కూడా ఎగ్జామ్స్ లో మార్క్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఈవెన్ న్యూస్ పేపర్స్ చదివిన ఇంకా మనకు ఈజీగా అర్థమవుతుంటుంది. వన్స్ వీ స్టార్ట్ యూజింగ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్, దెన్ డెఫినెట్లీ వీ గెట్ మోర్ కాన్ఫిడెన్స్. క్లియర్? సో అబేయన్స్, ఇన్ అబేయన్స్. ఓకే, ఒక రూల్ ఏదో ఆపేశారు చాలా నుంచి, దెన్ యూ కెన్ సే ద రూల్ హ్యాస్ బీన్ ఇన్ అబేయన్స్ సిన్స్ 2000. అంటే 2000 సంవత్సరం నుంచి ఆ రూల్ని పక్కన పెట్టారు, దాన్ని ఆపేశారు. అంటే అది ఇప్పుడు ప్రస్తుతం అమల్లో లేదు అని చెప్పడం. ఇలాగా అబేయన్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఎన్డీఏ సీక్స్ ప్రోబ్ ఇంటూ తిరుమల టెంపుల్ గ్రాఫ్ట్. ఇక్కడ చూడండి, ప్రోబ్ అనేది మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. ప్రోబ్ అంటే కనుక దర్యాప్తు, అంటే ఒక విధంగా ఎంక్వైరీ. ఇలా ఈ దర్యాప్తు ఎంక్వైరీకి ప్రోబ్ అంటారు. ఎన్డీఏ సీక్స్ ప్రోబ్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఒక దర్యాప్తును కోరుతుంది. దేనిలో? తిరుమల టెంపుల్ గ్రాఫ్ట్. మరి గ్రాఫ్ట్ అంటే రాజకీయంగా కానీ అధికారంగా కానీ అవినీతిగా సొమ్ము సంపాదించడం, అంటే డబ్బులు సంపాదించడం, అంటే ఎర్నింగ్ మనీ డిజానెస్ట్లీ యూజింగ్ పవర్ ఆర్ అథారిటీ. రిపీట్, ఎర్నింగ్ మనీ డిజానెస్ట్లీ యూజింగ్ పొలిటికల్ పవర్ ఆర్ అథారిటీ. అలాగా అవినీతిగా సంపాదించడాన్ని గ్రాఫ్ట్ అంటారు అనమాట. సో దానిపైన ఒక దర్యాప్తు వేయాలని ఎన్డీఏ కోరుతుందంతా కూడా. క్లియర్? ఫైన్. ఇది గ్రాఫ్ట్ అంటారు ఇక్కడ. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. The new government promised an end to graft. దీనికి సిమిలర్ వర్డ్స్ కొంచెం కరప్షన్,
ఇన్ ద స్టేట్. ఇక్కడ అండ్ అనుకుందాం, అండ్ అప్పుడేమవుతుంది, ద న్యూ గవర్నమెంట్ ప్రామిస్డ్ అన్ ఎండ్ టు గ్రాఫ్ట్ అండ్ కరప్షన్ ఇన్ ద స్టేట్. అంటే రాష్ట్రంలో అవినీతి, ఈ రాజకీయ ప్రాబల్యంతో అవినీతిగా సంపాదించడం, వీటన్నిటికీ కూడా ఒక చరమాంకం పలుకుతాం, అంటే ఒక ఎండ్, అంటే దాన్ని క్లోజ్ చేస్తాం అన్నట్టుగా న్యూ గవర్నమెంట్ ప్రామిస్ చేస్తుంది. ద న్యూ గవర్నమెంట్ ప్రామిస్డ్ అన్ ఎండ్ టు గ్రాఫ్ట్ అండ్ కరప్షన్ ఇన్ ద స్టేట్. ఇలా గ్రాఫ్ట్ అంటే కనుక అవినీతిగా సం- సంపాదించడం. నెక్స్ట్, ద వైల్డ్ ఈస్ కాలింగ్. ద వైల్డ్ ఈస్ కాలింగ్ అంటే ఇది ఒక నౌన్ గా భావించాలి మనం. నౌన్ గా ఇక్కడ వైల్డ్ అంటే కనుక యూ కెన్ సే ఫారెస్ట్ అనుకోవచ్చు, ఒక అడవి అని చెప్పడం. అంటే ఈ కార్ ఎలా డిజైన్ చేయడం జరిగిందంటే కనుక, మీరు అడవుల్లోకి వెళ్ళినా కూడా చక్కగా మీకు వర్కౌట్ అవుతుంది లెక్క. అదేం చెప్తుందండి, ద వైల్డ్ ఈస్ కాలింగ్, అడవి మిమ్మల్ని పిలుస్తుంది, రండి రండి హ్యాపీగా అడవిలో అలా ట్రిప్ వేసి వద్దాం చక్కగా అని చెప్పడం. అంటే మీకు మనకు ఈ కొండ ప్రాంతాలు కానీ కాస్త ఎగుడు దిగుడు ఉన్నా సరే ఈ తట్టుకొని అలా వెళ్తుందబ్బా అని చెప్పడం అంతా కూడా. సో ఇది ఫారెస్ట్, వైల్డ్. సో నేను ఒక అనుకుంటున్నాను కదా, చెప్తున్నాను. ఐ వుడ్ లవ్ టు సీ అన్ ఎలిఫెంట్. ఐ వుడ్ లవ్ టు సీ అన్ ఎలిఫెంట్. నేను ఒక ఎలిఫెంట్ చూద్దాం అనుకుంటున్నాను. చూడు మంచిదే కదా, కానీ ఎక్కడ? ఇన్ ద వైల్డ్ దాన్ ఇన్ ఏ జూ. అంటే ఒక జూలో కన్నా అడవిలో చూస్తే ఎందుకు చాలా బాగుంటుంది. జూలో ఏముంది, కట్టేసేసి చైన్స్ తో కానీ, లేదంటే లోపల నిర్బంధించబడి ఉసూరుమంటూ అలా చూస్తుంటుంది. అదే అడవిలోకి వెళ్ళి ఫ్రీగా ఉన్నట్టు ఎలిఫెంట్ చూడు, అప్పుడు మనలో ఉంటుంది అసలైన మజా. కళ్ళలో భయం ఏం చేస్తుందో వామ్మో పక్కన నుంచి చూడడం, లేదంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇచ్చిన జీప్ లో అలా తొంగి చూడడం, ఇలా చేస్తుంటాం. కానీ అది నిజమైన మజా. అంటే ఎవరి ఫ్రీడమ్ ని కూడా హరించకూడదు అని చెప్పడం. సో ఐ వుడ్ లవ్ టు సీ అన్ ఎలిఫెంట్ ఇన్ ద వైల్డ్ దాన్ ఇన్ ద జూ. ఓకే, వైల్డ్ ఇది నౌ. ఇదే వైల్డ్ మనకు అడ్జెక్టివ్ కూడా ఉంటుందండి. అడ్జెక్టివ్ కూడా ఉంటుంది. అంటే కంప్లీట్లీ ఇన్డిసిప్లిన్, అంటే డిసిప్లిన్ ఏం లేకుండా కాస్త పిచ్చి పిచ్చిగా ఉంటే కనుక వైల్డ్ అంటారు. ఓ మై గాడ్, ఐఎమ్ అనేబుల్ టు బేర్ విత్ దోస్ గాయస్, సమ్ టైమ్స్ దే ఆర్ వెరీ వైల్డ్. కొన్నిసార్లు చాలా వాళ్ళు ఇండిసిప్లిన్ గా నిలబడతా ఉంటారు, వాళ్ళతో నేను భరించలేను, ఓకే వేగలేను. ద బాయ్ ఈజ్ వైల్డ్ అండ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. ద బాయ్ ఈజ్ వైల్డ్ అంటే చాలా పిచ్చి పిచ్చిగా క్రమశిక్షణ లేకుండా ఎలా పడతా ఉంటాడు, ఆ, ఒక్కోసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ బాబోయ్ అంటారు అక్కడ. అలాగా అడ్జెక్టివ్ గా కూడా వైల్డ్ అని చెప్తాం. వైల్డ్ ఇక్కడ హ్యావింగ్ నో డిసిప్లిన్ ఆర్ నో కంట్రోల్. హ్యావింగ్ నో డిసిప్లిన్ ఆర్ నో కంట్రోల్, దీన్ని అడ్జెక్టివ్ గా తీసుకుంటే కనుక వైల్డ్. ద బాయ్ ఈజ్ వైల్డ్ అండ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇలా వైల్డ్ అనేది యూజ్ చేసుకుంటాం. క్లియర్. నౌన్ అయితే ఫారెస్ట్, అడ్జెక్టివ్ అయితే కనుక హ్యావింగ్ నో డిసిప్లిన్. మార్కెట్స్ రీకూప్ లాసెస్ ఫ్రమ్ ట్యూస్డే సెల్లింగ్. మార్కెట్స్ రీకూప్ లాసెస్ ఫ్రమ్ ట్యూస్డే సెల్లింగ్. ట్యూస్డే సెల్లింగ్ అదేంటి? ఓ, ట్యూస్డే అంటే మనకు ఎలక్షన్ రిజల్ట్ కదా. ఆ ఎలక్షన్ రిజల్ట్, ఆ ఎలక్షన్లో వచ్చిన ఫలితాలతో ప్రభుత్వం అదా ఇదా అంటే పడుతుందా నిలుస్తుందా ఇంకేం వస్తుందని తెలియట్లేదు. అంటే ఇలా అనిశ్చితిగా ఉన్నప్పుడు జనరల్గా షేర్ ప్రైస్ టప్ అని పడుతూ ఉంటాయి. అలా పడిపోయింది. ఇప్పుడు మెల్లిమెల్లిగా క్లారిటీ వచ్చింది, మళ్ళీ పలానా ప్రభుత్వం వస్తుంది, వాళ్ళకి సపోర్ట్ ఉంది, పర్లేదు ఇలాగా. సో మెల్లిమెల్లిగా మళ్ళీ రికవర్ అవుతుంది. సో రీకూప్ అంటే కనుక రికవర్ అని అనమాట. తిరిగి యథాస్థితికి రావడాన్ని, రికవర్ని, మెల్లిమెల్లిగా మళ్ళీ వెనక్కి వస్తుంది మార్కెట్ అని చెప్పడం. సో మార్కెట్స్ రీకూప్ లాసెస్ ఫ్రమ్ ట్యూస్డే సెల్లింగ్, దాని నుంచి మెల్లిమెల్లిగా కోలుకుంటుంది చెప్పడం అనమాట ఇక్కడ. అంటే మళ్ళీ తిరిగి రావడం, రికవర్. క్లియర్.
We hope to recoup our initial investments in a year or two. అంటే మేము చాలా ఇన్వెస్ట్ చేశాం, కానీ ఆ ఇన్వెస్ట్ చేసినంతా కూడా 1 లేదా 2 సంవత్సరాల్లో తిరిగి వస్తుందని భావిస్తున్నాం. ఓకే, ఏమన్నారు? వీ హోప్ టు రీకూప్ అవర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇయర్ ఆర్ 2. ఓకే, మనం జనరల్గా ఇన్ 1 or 2 years అంటాం. ఇన్ 1 or 2 years. ఓకే, కొంచెం స్టైల్గా ఇలా కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ఇన్ ఏ ఇయర్ ఆర్ 2, 1 లేదా 2 రోజుల్లో. సే ఇన్ ఏ డే ఆర్ 2, ఇన్ ఏ డే ఆర్ 2, ఇలా అన్నిటికీ వాడండి సరదాగా. ఇన్ ఏ మంత్ ఆర్ 2, ఓకే, ఇన్ ఏ వీక్ ఆర్ 2. కానీ 1 గంట లేదా 2 గంటలు అంటే ఇన్ అన్ అవర్ కదా, HOUR, హెచ్ సైలెంట్ కాబట్టి ఇన్ అన్ అవర్ ఆర్ 2. ఐ కంప్లీట్ మై క్లాస్ ఇన్ అన్ అవర్ ఆర్ 2, అంటే 1 లేదా 2 గంటల్లో నేను క్లాస్ పూర్తి చేస్తాను. ఇలాగ ఫ్రెండ్స్ చక్కగా ఈ వొకాబులరీ వర్డ్స్ మీరు ఏదైనా బుక్లో రాస్తూ దానికి ఒక మంచి పేరు మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ పెట్టి డెవలప్ చేస్తూ ప్రాక్టికల్గా యూజ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దెన్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.